వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ప్రాపర్టీస్ ప్యానల్ గురించి చూద్దాం. ప్రాపర్టీస్ ప్యానల్కి కమాండ్ పిఆర్ఓపి అనేసి ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా ప్రాపర్టీస్ ప్యానల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. లేదా Ctrl+1 ప్రెస్ చేసినా కూడా ప్రాపర్టీస్ ప్యానల్ అయితే యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ ప్యానల్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి ప్రాపర్టీస్ చేంజ్ చేయాలన్నా చూడాలన్నా ఈ ప్యానల్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్యానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కానీ ముందుగా కానీ మీరు ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు వీటిల్లో ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ వాటి ప్రాపర్టీస్ అనేటివి ఇక్కడ ఎలా చూపిస్తున్నాయో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ లైన్ అయితే పిక్ చేసుకుంటున్నాను. సో లైన్ పిక్ చేసుకునే వెంటనే ఇక్కడ చూసినట్లయితే లైన్ అని దాని టైటిల్ చూపిస్తుంది, అదేవిధంగా కలర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి డైరెక్ట్గా. సో అదేవిధంగా ఇక్కడ లైన్ టైప్ కానీ అదేవిధంగా సో ట్రాన్స్పరెన్సీస్ కానీ థిక్నెస్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తాయి. అంటే జనరల్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి, అదేవిధంగా 3Dకి సంబంధించి ఏదైనా విజువల్స్ చూపిస్తాయి. అది కాకుండా ఈ పర్టికులర్ లైన్కి సంబంధించి జామెట్రీ వాల్యూస్ కూడా చూపిస్తాయి. అంటే ఇక్కడ అయితే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఎలా ఉంది అనేది కూడా మొత్తంగా చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ అనేది పిక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ పిక్ చేసుకుంటే సర్కిల్కి సంబంధించి దాని డీటెయిల్స్ అనేది ఇలా క్లియర్గా చూపిస్తాయి. సో ఇక్కడ చూడండి సర్కిల్ అనేది చూపిస్తుంది. ఇలాగే మీరు పిక్ చేసుకునే ఆబ్జెక్ట్కి సంబంధించిన టైటిల్ అనేది ఇక్కడ చూపిస్తాయి. కొన్నిటికి ఇక్కడ డైరెక్ట్గా చూపించకుండా కింద చూపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను సర్కిల్ పిక్ చేసుకున్న సర్కిల్ వచ్చింది, ప్రీవియస్గా లైన్ పిక్ చేసుకున్నాను లైన్ అని వచ్చింది. అదేవిధంగా నేను లైన్కి ఏదైతే చేంజ్ చేసిన కలర్ ఆ కలర్ కూడా ఇక్కడ అప్లై అయితే అయ్యిందనమాట. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఈ బాక్స్ అనేది పిక్ చేసుకున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ టైటిల్ అయితే చూపించలేదు. ఎందుకు అంటే 3D ఆబ్జెక్ట్స్కి మ్యాక్సిమం టైటిల్ అనేది ఇక్కడే చూపించేస్తాయి, కింద జామెట్రీలో చూపిస్తాయి. సో అదేవిధంగా ఇప్పుడు ఈ బాక్స్కి నేను కలర్ అయితే చేంజ్ చేయాలనుకున్నాను. చాలా సింపుల్, చూడండి ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్ కేస్ దీని ట్రాన్స్పరెన్సీ చేంజ్ చేయాలన్నా కూడా ఇక్కడ క్లిక్ చేసి ఎంత ట్రాన్స్పరెన్సీ కావాలి 0 to 90 ఇవ్వచ్చు మీరు. కాబట్టి నేను ఇక్కడ 40 ఇచ్చాను. సో చూడండి ట్రాన్స్పరెన్సీ అనేది కూడా అప్లై అయిపోయింది ఇలాగా. సో అదేవిధంగా నెక్స్ట్ నేను ఇది పిక్ చేసుకున్నాను. సో ఇది పిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసినట్లయితే 3D సాలిడ్ అనేది, బట్ ఇక్కడ ఎక్కడా కూడా దీని టైటిల్ అయితే లేదు. ఎందుకంటే దీన్ని నేను మాడిఫై చేశాను కాబట్టి. సో మాడిఫై చేసిన వాటికి నేమ్ అయితే చూపించదు. బట్ మీరు మిగిలిన జనరల్ ఆప్షన్స్ కానీ లేదా 3D విజువల్ స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలంటే కాకపోతే మాడిఫై చేశాం కాబట్టి టైటిల్ చూపించదు, దాని పొజిషన్ సంబంధించి ఎలాంటి ఆప్షన్ చూపించదు. సో నెక్స్ట్ ఇది అయితే ఒక మెష్ ఆబ్జెక్ట్. సో దీన్ని నేను పిక్ చేసుకుంటున్నాను. సో చూడండి ఇది మెష్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇది సాలిడ్ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి సాలిడ్ అని చూపించలేదు, మెష్ ఆబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మెష్ అనేది వచ్చింది. అదేవిధంగా దీని టైటిల్ ఇక్కడ మనం చూసినట్లయితే నన్ అని ఉంది. జామెట్రీలో టైటిల్ చూపిస్తుంది అన్నాం కదా. సో ఇక్కడ చూస్తే మనం టైటిల్ నన్ అని ఉంది. నన్ అని ఎందుకు ఉంది అంటే ఇది ఒక మెష్ ఆబ్జెక్ట్ కాబట్టి దీని టైటిల్ అనేది నన్ అని అనమాట. సో అదేవిధంగా మెష్ ఆబ్జెక్ట్స్కి మనం స్మూత్నెస్ అయితే అప్లై చేయొచ్చు. అలా అప్లై చేయాలంటే ఇక్కడ స్మూత్నెస్ దగ్గర క్లిక్ చేసి మీరు లెవెల్స్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో చూడండి మీరు ఎన్నో లెవెల్ని తీసుకుంటే ఆ లెవెల్కి తగ్గట్టు స్మూత్నెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలాగ నేను ఇక్కడ లెవెల్ 4 అనేది చూస్ చేసుకున్నాను. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు కలర్ ఆప్షన్స్ మిగిలిన అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా ఇక్కడ వచ్చింది ఒక్క స్మూత్నెస్ ఆప్షన్ మాత్రమే. సో ఇదే విధంగా మీరు ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకేసారి కలర్స్ చేంజ్ చేయాలన్నా లేకపోతే ట్రాన్స్పరెన్సీస్ అప్లై చేయాలన్నా కూడా అన్నిటినీ మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ మీరు కలర్ అనేదాన్ని అప్లై చేసేయచ్చు. లేదా మీరు ట్రాన్స్పరెన్సీ అనేదాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి అప్లై చేసేయచ్చు అన్నట్టు. సో లేదు ఇక్కడ పిక్ చేసుకున్న వాటిలో ఓన్లీ సాలిడ్ ఆబ్జెక్ట్స్ మాత్రం కలర్ కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు ఈ 3D సాలిడ్లోకి వెళ్ళి సో 3D సాలిడ్ అన్నిటికి కూడా ఒక కలర్, అలాగే సర్కిల్స్కి మీరు ఒకవేళ 2-3 సర్కిల్స్ ఉంటే 2-3 సర్కిల్స్కి ఒకేసారి ఒక కలర్. సో అదేవిధంగా మెష్ ఆబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఒక కలర్. సో ఇలాగ మీరు ఫిల్టర్ చేసుకుంటూ ఆ కలర్స్ కానీ ట్రాన్స్పరెన్సీస్ కానీ మిగిలిన ఏదైనా సరే ప్రాపర్టీస్ ఈజీగా చేంజ్ చేసేయచ్చు ఒకేసారి. సో ఈ విధంగా ప్రాపర్టీస్ ప్యానల్ యూజ్ చేసి ప్రొఫైల్స్, ఆబ్జెక్ట్స్, డిజైన్స్కి ప్రాపర్టీస్ని మనం చేంజ్ చేయొచ్చు. సో ఇది వ్యూవర్స్ ప్రాపర్టీస్ ప్యానల్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.